హలో ఆల్, వెల్కమ్ టు ప్రియా కుట్టి. ఈరోజు నేను మీకు ఆంధ్ర స్టైల్లో రసం ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇది అయితే నాకు చాలా ఇష్టం అండి. ఎప్పుడైనా కోల్డ్ చేసినప్పుడు కొంచెం పెప్పర్ ఎక్కువగా యాడ్ చేసుకొని వేడి వేడి అన్నంలో తింటాను. చాలా రిలీఫ్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీరు ఏదైనా రెసిపీ నా స్టైల్లో చూడాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. నేను తప్పకుండా ట్రై చేస్తాను. అయితే రసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా మరి. దీనికంటే ముందుగా ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఇక్కడ 4 టమాటాస్ తీసుకుంటున్నానండి. ఇవి ఫారం కాయలు, నాటుకాయలు అయితే మీరు 2 తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే నాటుకాయలు కొంచెం పులుపుగా ఉంటాయి కాబట్టి 2 సరిపోతాయి. నేను ఇక్కడ మధ్యలో తొక్క తీసుకొని 4 పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఈ టమాటాస్ మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి. నాకైతే 10 మినిట్స్ సరిపోయింది. ఇవి కుక్ అయ్యేలోపు దీనికి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. నేను ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని దాంట్లో కొంచెం కరివేపాకు తీసుకున్నాను. చిన్న ముక్క ఎండు కొబ్బరి తీసుకుంటున్నాను. ఇది కట్ చేసి వేసుకోవాలి, లేదంటే తొందరగా గ్రైండ్ అవ్వదు. పావు టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ పచ్చెనపప్పు లేదంటే కందిపప్పు వేసుకోవచ్చు. హాఫ్ స్పూన్ మిరియాలు వేసుకొని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలండి. మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దు. ఇందులో 6 నుంచి 7 వరకు వెల్లుల్లి వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి, మెత్తగా వేసుకోకూడదు. టమాటాలు కుక్ అయ్యాయేమో చూద్దామండి. ఇవి చాలా మెత్తగా కుక్ అయ్యాయి. స్టవ్ ఆఫ్ చేసుకొని చిన్న లెమన్ సైజ్ అంతా చింతపండు వేసుకుందామండి. ఇది మీరు కుక్ అయ్యేటప్పుడైనా వేసుకోవచ్చు, లేదంటే తర్వాత వేసుకొని 5 నిమిషాలు అలా వదిలేయాలి. తర్వాత దీనిని పైన ఉన్న తొక్క ఉంది కదా, ఆ తొక్కను తీసుకొని స్మాష్ చేయాలి. ఇక్కడ నాకు వాటర్ చాలా వేడిగా అనిపించి నేను సెపరేట్ చేసుకుంటున్నాను. తర్వాత దాన్ని యాడ్ చేసుకుంటాను. 1 గ్లాస్ నార్మల్ వాటర్ వేసుకొని దీన్ని అంతటిని చాలా మెత్తగా ఇలాగా స్మాష్ చేసుకోవాలి. లాస్ట్లో ఇలా టమాటా పిప్పిని తీసి